ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా కావచ్చు లేదా ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతులకు చెల్లింపుల విషయమే కావచ్చు లేదా ఇటు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి చెల్లింపుల విషయం కానీ లేదా మిగిలినటువంటి అన్ని శాఖల్లో కానీ కార్పొరేషన్లో మొత్తం నిధులను అక్కడ ఉండాల్సినటువంటి గ్రాంట్లను కావచ్చు అన్నిటినీ కూడా శాంతం ఖర్చు చేసినటువంటి పరిస్థితి దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమవుతోంది కొత్త సర్కార్కి ఇది ఒక ఛాలెంజ్గా మారుతోంది కొత్తగా అప్పులు చేసి మరి ఇలాంటివి చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది సో ఎప్పటికప్పుడు జరగాల్సింది జరగలేదు దీంతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనడంలో మాత్రం సందేహం లేదు అయితే విద్యార్థులకు సంబంధించిన విషయంలో కావచ్చు విద్యాశాఖ విషయంలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కావచ్చు వీటిల్లో ప్రధానంగా కూడా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనేది మాత్రం అర్థమవుతోంది సత్య ఏంటి అసలుకి వీటి విషయంలో కూడా ఎందుకు అలా గత పాలకులు వ్యవహరించారు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ శాఖను అవలంబించిన కాడి నుంచి ఒక్కొక్క విషయం తెలుసుకుంటే ఆయనకే కళ్ళు బయలు గమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన 3,500 కోట్లు పెండింగ్ పెట్టడంతో ఆయా కళాశాలల వద్ద విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయనే విషయం తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇమ్మీడియట్గా ఉన్నత విద్యాశాఖ అధికారులందరినీ కూడా పిలిపించి వారితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ 3,500 కోట్లు కనుక చెల్లించకపోతే కనుక వారికి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు అని వారు చెప్పడంతో ముఖ్యంగా కళాశాల యాజమాన్యాలు చెబుతుండడంతో దీనికి ఒక పరిష్కారం సూచించాలని నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వం వెళ్తూ భారీగా బకాయిలు అన్ని శాఖల్లో కూడా ఆ శాఖని కాదు ఈ శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా భారీగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి దీనిలో భాగంగానే రైతులకు ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి ధాన్యం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం రాగానే 1000 కోట్లు చెల్లించింది తర్వాత భవిష్యత్తులో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరొక 3,200 కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది కార్పొరేషన్ రూపంలో అదేవిధంగా మరొక 2,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా రుణం తీసుకుంది అదే సమయంలో ఇక్కడ విద్యాశాఖ విషయానికి వస్తే కనుక భిన్నమైన పరిస్థితుల్లోనే ఇక్కడ 3,500 కోట్ల రూపాయలు ఇమీడియట్గా కళాశాలలకు చెల్లించకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సుమారు 8 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా తమ సర్టిఫికెట్లు కళాశాలల వద్ద ఉండిపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకుని ఇమీడియట్గా దీన్ని రెక్టిఫై చేసే పని అయితే మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన మాట్లాడడం జరిగింది త్వరలోనే ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలతో నిర్వహించాలని కూడా ఆయన నిర్ణయించారు మొత్తం 3,500 కోట్లు నిధులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో విద్యా దీవెన పథకం కింద దాన్ని 6 విడతల్లో చెల్లిస్తామని చెప్పేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది తద్వారా విద్యార్థులకు వారి యొక్క చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇబ్బందులు కలగకుండా ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది ముఖ్యంగా గత ప్రభుత్వం వెళ్తూ కూడా అనేక శాఖల్లో అప్పులు పెట్టింది కొన్ని శాఖల్లో చెల్లించాల్సినవి చెల్లించకుండా వదిలిపెట్టింది ఈ రకంగా తీసుకుంటే అవి వేల కోట్ల రూపాయలు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి దీంతో విద్యాశాఖలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు గత ప్రభుత్వం ఏదైతే సర్టిఫికెట్ల జారీ విషయంలో కూడా ముఖ్యంగా దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్ల జారీల విషయంలో కూడా వారికి ప్రతి సంవత్సరం జరిగే ఎన్ఐటి నీట్ ఎగ్జామ్స్ కావచ్చు ఎన్ఐటీలకు సంబంధించి కానీ కావచ్చు అదే ఐఐటీలకు సంబంధించి కావచ్చు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ ఆ విషయాన్ని కూడా సరిదిద్దిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు విద్యాశాఖలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఒక్కొక్కటి సరి చేసుకోవడంతో పాటు ఎక్కడైతే పాఠశాల విద్యాశాఖ విషయానికి వస్తే కనుక టీచర్లు లేని పరిస్థితి గ్రామాలకు స్కూళ్లు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి వీటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఇమీడియట్గా విద్యార్థులకు 8 లక్షల మంది విద్యార్థులకు వారి సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దానికి సంబంధించి 6 విడతల్లో బకాయిలు చెల్లిస్తామని కళాశాల యాజమాన్యాలతో త్వరలోనే ఒక సమావేశం కూడా నిర్వహించి జరిగినటువంటి తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నం మాట్లాడితే విద్యార్థులకు